ప్రస్తుతము ట్విట్టర్ని ఎక్స్ ప్లాట్ఫామ్ అని అంటున్నాం కదా. సో ఇందులో డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మెసేజ్ పెట్టారు. బ్రిక్స్ దేశాలను నేను హెచ్చరిస్తున్నాను, మీరు ఎవరైనా బ్రిక్స్ కరెన్సీ గురించి మాట్లాడితే మైటీ అమెరికన్ డాలర్ విషయంలో మీరు గుడ్ బై చెప్పాల్సిందే. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్నప్పుడు అమెరికన్ డాలర్ కాకుండా వేరే ఏదైనా కరెన్సీ గురించి మీరు ఆలోచించినా కూడా మీ మీద 100% టారిఫ్ విధిస్తాను. బ్రిక్స్ దేశాలు అన్నప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అంటే భారత్, చైనా శత్రు దేశాలను అనుకున్నా కూడా వీళ్ళందరూ ఇప్పుడు కలిసిపోయి ఉన్నారు కదా, బ్రిక్స్ కరెన్సీ అంటున్నారు. కాబట్టి డైరెక్ట్గా వీళ్ళని డొనాల్డ్ ట్రంప్ గారు హెచ్చరిస్తున్నారు. మైటీ అమెరికన్ డాలర్ లేకుండా మీరు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది చేస్తే అమెరికాకు మీరు గుడ్ బై చెప్పాల్సిందే. ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద ఎకానమీ, సో దీని ద్వారా జరిగే వ్యాపారం నుంచి మీరు దూరమైపోతారు. మీరు మాకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు, జాగ్రత్త. అంటే అమెరికన్ డాలరే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. సో దాని మీదే మీరు ఆధారపడాలి. వేరే ఏవైనా కరెన్సీ గురించి మాట్లాడితే, అంటే ఒక్క బ్రిక్స్ కరెన్సీ కాదండి, చైనా వాడి కరెన్సీ యువాన్, అలాగే భారత్ యొక్క ఇండియన్ రూపీ, దేని గురించి కూడా మీరు ప్రస్తావన తీసుకురాకూడదు. మీరు ట్రేడింగ్ అంటే డాలర్తోనే చెయ్యాలి అని చెప్పి చాలా పెద్ద హెచ్చరిక జారీ చేశాడు. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి. డీ డాలరైజేషన్ అనబడే ఒక ప్రక్రియ. సో దీన్ని ముందు భారత్ మొదలుపెట్టింది. ఎందుకు అంటే రష్యాపై వీళ్ళు విధించిన శాంక్షన్స్. సో మనము రష్యాతో వ్యాపారము చెయ్యలేము, ఎందుకు అంటే స్విఫ్ట్ సిస్టమ్ అక్కడ లేదు. కాబట్టి ఒక కొత్త మెకానిజం రావాలి అని చెప్పి రూపీ రూబుల్ అనబడే ఒక కొత్త రకమైన మెకానిజంని, ఫైనాన్షియల్ మెకానిజంని తీసుకొచ్చాం. వీటన్నిటికీ మించి ఒక విషయం ఏంటంటే, మీకు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధము వచ్చిందండి. వీళ్ళు ఏం చేశారు, మీకు వేల కోట్ల రూపాయలు రష్యాకు సంబంధించిన మీకు ఈ డబ్బు ఉంటుంది చూసారా, అమెరికా రిజర్వ్స్లో ఉంటాయి, వాటినంతా ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు మీ బంగారము యునైటెడ్ కింగ్డమ్లో ఉంది, రేపు యుద్ధము అంటారు, మీ మీద శాంక్షన్స్ అంటారు, ఈ బంగారాన్నంతా కూడా వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు. మీ పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళందరూ దొంగలండి, బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ ఉండే దేశాలు. వీళ్ళని మీరు ఎప్పుడు నమ్మకూడదు. సో దీన్ని మనం కీన్గా గమనించాం. రష్యా విషయంలో గమనించడంతోనే ఇప్పుడు రష్యా డబ్బునంతా ఫ్రీజ్ చేసి మేము మీకు ఇవ్వలేము, మరి ఈ డబ్బు ఏం చేస్తారంటే యుక్రెయిన్కి ఇస్తాం, యుక్రెయిన్కి లోనుగా ఇస్తామంటే ఎంత తప్పు. అదే వీళ్ళందరూ చేస్తారు. కాబట్టి మనం ఏం ఆలోచించాము, ఈ డాలర్ కాదు, రష్యాతో మనం రూబుల్ వ్యాపారము చెయ్యాలి, చైనాతో యువాన్ వ్యాపారము చెయ్యాలి, యూఏఈతో అన్నప్పుడు రూపీతోనే వ్యాపారం చేద్దాము. ఇప్పుడు ఎందుకు మనకి డాలర్? రేపు ఎప్పుడైనా కూడా ఇది డేంజరేనండి. అంటే ఇప్పుడు మీరు ఒక ఇండియన్ రూపీని చూశారనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అక్కడ మీకు ప్రామిస్ చేస్తాడు, ఐ హియర్ బై ప్రామిస్ టు పే ద బేరర్ అని చెప్పి చెప్తాడు. మీరు అమెరికా కరెన్సీలో అక్కడ ఇలాంటివి ఏమి ఉండవు, ఎవరు ఎవరికి ఎటువంటి ప్రామిస్ చెయ్యరు, మీకు ప్రింట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను మీరు చూశారనుకోండి, 6 ట్రిలియన్ యూఎస్డి వాళ్ళు ఖర్చు పెడతారండి. ఇందులో మీరు చూసారనుకోండి 2 ట్రిలియన్, ట్రిలియన్స్లో చెప్తున్నాను ఫ్రెండ్స్, 2 ట్రిలియన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు. అంటే అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐస్, చైనాలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తారు. ఎంత? 2 ట్రిలియన్ వీళ్ళ ఖర్చులు చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి మీకు వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అలాగే జిఎస్టీ, ఇలాంటి ట్రేడ్కు సంబంధించిన ట్యాక్సులు ఇంకొక 2 ట్రిలియన్. మిగతా 2 ట్రిలియన్ చూసారనుకోండి అప్పు చేసి పప్పు కూడు, అప్పు చేస్తారు, దాంతో వీళ్ళు ఖర్చులు అనేవి చేస్తారు. ఎప్పుడూ కూడా ఈ అప్పు అలా ఉంటూనే ఉంటుంది. ఇది అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ, 6 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఇలాంటప్పుడు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇవాళ అమెరికా యొక్క డాలర్ పతనం అయ్యింది. పతనమైనప్పుడు ఈ అప్పులు వీళ్ళు ఎలా తిరిగి తీరుస్తారు? తీర్చలేరు కదా. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గారు ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే మీకు సుబ్రహ్మణ్య స్వామి అనబడే ఒక ఆర్థిక నిపుణుడు, ఈయన కొన్ని ఏళ్ల తరబడి ఒక ఇంపార్టెంట్ విషయము మాట్లాడుతూ వస్తున్నాడు.
దానినే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఫాలో అవుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇక్కడెక్కడో భారతదేశంలో తమిళనాడులో ఒక మారుమూల ప్రాంతంలో ఉంటారు అని అనుకుంటే పొరపాటండి. ఇతను కూడా అమెరికాలో చదువుకున్న వాడే, చాలా పెద్ద ఎకనామిక్ ఎక్స్పర్ట్ ఈయన. సో ఈయన గత 20 ఏళ్ల నుంచి ఒక విషయం మాట్లాడుతున్నారు. ఈయన ఏం చెప్తాడు అంటే, భారత్ యొక్క ప్రస్తుతం పాపులేషన్ ఎంత అండి? 140 కోట్లు అనుకోండి. ఇందులో ఎంతమంది ట్యాక్స్ కడతారు? ఓన్లీ 2.5% వాళ్ళు మాత్రమే. ఇంకా మ్యాక్సిమం అంటే 3% వీళ్ళు మాత్రమే ట్యాక్సులు కడతారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ట్యాక్సులు అనేవి కట్టరు. ఏదో ఒక మెథడులో ఈ ట్యాక్స్ని ఇవేడ్ చేయాలనే చూస్తారు. పెద్ద పెద్ద దిగ్గజ సంస్థల నుంచి మాట్లాడుతున్నానండి. అలాంటప్పుడు ప్రభుత్వానికి ఎంత నష్టము? మీరు ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది? సో అలాంటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం మాట్లాడతారు అంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనబడే విధానాన్ని తీసేయండి. ఎవ్వరు ట్యాక్సులు అనేవి కట్టక్కర్లేదు. ఇప్పుడు మీ జీతము ₹1,00,000, ఆ ₹1,00,000 కూడా మీ దగ్గరే ఉంటుంది. మీరు ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. మరి గవర్నమెంట్కి ఎలాగండి ఇన్కమ్ వస్తుంది అంటే, మీరు ఇప్పుడు ఈ వస్తువులు కొనడానికి వెళతారు చూసారా? ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి వెళ్ళారు. ఆ మామూలుగా బిస్కెట్ ప్యాకెట్ ధర ₹10 అనుకోండి. మీరు ఈ ట్యాక్సులు కలిపితే ₹15 అవుతుంది. సో అప్పుడు మీరు ఆలోచనలో పడతారు, ఇప్పుడు నేను బిస్కెట్ ప్యాకెట్ కొనాలా వద్దా? ఎందుకు ₹5 ఎక్స్ట్రా ఉంది కదా, మరి వేరే ఎక్కడైనా చవకగా నాకు వేరే వస్తువులు దొరుకుతాయా? లేకపోతే బిస్కెటే వద్దు మీరు అనుకోవచ్చు కదా. చాయిస్ మీ దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు $1 అన్నప్పుడు 100 చాక్లెట్లు కొనే పరిస్థితి ఉండేది. మంచి చాక్లెట్లు 100 కొనుక్కునేవాళ్ళు. ఇవాళ అదే $1కి ఒక కాఫీ మాత్రమే వస్తుంది అమెరికాలో. అలాంటప్పుడు డాలర్ యొక్క పతనాన్ని గమనించండి. సో మీరు అప్పు చేసి ఎందుకు ఇంత ఖర్చు పెడతారు? ఇదంతా ఎందుకు అని ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు మీకు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైతే మాట్లాడుతున్నారో అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సో ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నా దాని మీద ట్యాక్స్ ఉంటుంది. సో మీరు ఆ వస్తువు కొనాలి అంటే ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ మీరు కొనలేకపోయారు, మీరు హాయిగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఎవరికి ఆ కెపాసిటీ ఉంటుందో, మీ ఇన్కమ్తో నాకు ఎటువంటి సంబంధము లేదండి. ఆ వస్తువు కొనాలి అంటే మాత్రము ధరలు ఎక్కువే, కానీ కెపాసిటీ ఉన్నవాళ్ళు మాత్రమే కొంటారు. సో ఇప్పుడు అమెరికాలో డెమోక్రాట్స్ కొత్త వాదన. ఇలా అయితే మీరు రేపు సూపర్ మార్కెట్కి వెళతారు, సరదా పడి వస్తువు కొనాలి అంటే డబల్ ద రేట్ ఉన్నప్పుడు అమెరికన్స్ కొనలేరు కదా. సో ఇది వాళ్ళ మీద మీరు పీనలైజ్ చేయడమే కదా, ఇది తప్పు కదా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు అన్నారు, ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి సంపాదన వాళ్ళదండి. మార్కెట్లో ఓపెన్గా ఇంత ట్యాక్స్తో వస్తువులు వస్తాయి. మీకు ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే కొనకండి. విదేశాలకు సంబంధించిన ఇంపోర్ట్స్ ఉంటాయి చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ చైనా వస్తువులకి మాత్రం నేను 100% ట్యాక్స్ విధిస్తాను. రూపాయి అంటే ₹2 అంటారు. ఆటోమేటిక్గా ప్రజలు చైనా ప్రోడక్ట్స్ కొనరు. ఇలాగ చైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. ఇవాళ మీరు కెనడా, మెక్సికో అన్నారు అనుకోండి, ఆయన క్లియర్గా చెప్పాడు, నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీకు చెప్పాను, ఈ మాదక ద్రవ్యాలు మా దేశము దాకా తీసుకురాకండి, ఇక్కడ అమ్మకండి అంటే విన్నారా? వినలేదు కదా. కాబట్టి కెనడా, మెక్సికో మీద 25% ట్యాక్స్. సో ఈ టారిఫ్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వస్తే ఈ దేశాల మీద అంతా కూడా నేను 100% టారిఫ్ విధిస్తాను. అప్పుడు మీరేం చేస్తారు? మరి మీరు చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ విధానము మంచిదా, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ విధానం మంచిదా? ఏది మన దేశానికి ఉపయోగము? మరి డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్న ఈ విధానము అమెరికాకు మంచి చేస్తుందా? సో దీనికి సంబంధించిన ఎన్నో సందేహాలు ఉన్నాయి. మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.